రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కొత్త పథకాలకు అప్లై చేసుకుని వారు మున్సిపల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ దగ్గర ఏర్పాటు చేసిన వార్డు సభలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి మేము గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం. ఏ గ్రామంలో అయినా అందరూ మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు, ఎవరికి పింఛన్ రాలేదు, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తాం.